కానీ దేవుని మహిమను క్యారీ చేయాలంటే అవి తీసివేయాలి, శుచిపరచుకోవాలంటే అవన్నీ తీసివేయాలన్న స్ట్రాంగ్ అపోస్టలిక్ టీచింగ్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఐ గేవ్ అప్ ఆల్ దోస్ థింగ్స్. అయితే ఇప్పుడు నాకు డిజైర్ ఉంది ఖచ్చితంగా, అంటే వరల్డ్లీ డిజైర్ కాకపోయినా ఐ హ్యావ్ ఎ డిజైర్ ఏంటంటే నా బిడ్డలు దేవుని సాక్షులు ఎక్కడున్నా నిలబడాలని, ఇట్లాంటి అపోస్టలిక్ టీచింగ్స్లో బిడ్డలు ఉండాలని, నా రిలేటివ్స్ అందరూ, నా కలీగ్స్ అందరూ, ప్రతి ఒక్కరు కూడా డిజైర్, అటువంటి డిజైర్ కలిగి ఉన్నాను నేను అపోస్టలిక్ టీచింగ్స్ కనెక్ట్ అవ్వాలని. ఈవెన్ నేను కేఓసీలో పనిచేస్తున్నాను కువైట్లో, అక్కడ అందరూ కువైటీసే ఉంటారు. అయితే ఒకసారి ఏమైందంటే ఒక అమ్మాయి ఎందుకో ఏడుస్తుంది, కువైటీ లేడీ. యాక్చువల్లీ కువైటీస్ మనతో కనెక్ట్ అవ్వరు, వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు, మనల్ని అంత బాగా చూడరు. బట్ స్టిల్ ఐ గోట్ ఎన్ ఆపర్చునిటీ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ దెమ్ అనమాట. ఏడుస్తున్న కాన్సెప్ట్ని తీసుకుని అయ్యాలో మెసేజ్ చెప్పేశాను ఇంగ్లీష్లో. సో దే ఫెల్ట్ వెరీ చాలా కన్సోలింగ్ అనిపించింది. అంటే ఏసే పేరు చెప్పలేకపోయాను కానీ దేవుడు అని చెప్తే దే గాడ్ సో కన్సోల్. అయితే దేవుడు మా కుటుంబాన్ని దేవుని సన్నిధిలో వాడుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నా బిడ్డలిద్దరూ కూడా దేవుని పాత్రగా వాడబడాలి, ఏదో ఒక పరిచయంలో దేవుని సన్నిధిలో వాడబడాలని ఆశిస్తున్నాను. నేనైతే బిడ్డలు పెంచడంలో ఆల్మోస్ట్ ఎటువంటి మిస్టేక్స్ చేయలేదని అనుకుంటున్నాను. 80% వర్డ్ ఆఫ్ గాడ్లోనే పెంచాను అయ్యారు బిడ్డల్ని. అండ్ దే నో ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ అభికైతే నేను ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు చెప్పాను, అన్న 1 ఇయర్లో ఒకసారి కంప్లీట్ చేయ బైబిల్, ట్రై టు రీడ్ అంటే లాస్ట్ ఇయర్ ఫినిష్ చేసి మమ్మ ఐ డిడ్ ఇట్ అని చెప్పి ఐ వాజ్ సో హ్యాపీ. 4 ఇయర్స్లో 4 times కంప్లీట్ చేయబిడ్డ. ఇట్స్ రియలీ ఈ 4 ఇయర్స్లో యూ నీడ్ టు, అంటే బ్యాప్టైజంలోకి రావాలి నువ్వు అని చెప్పేసి ఐఎమ్ టీచింగ్ మై చిల్డ్రన్. అయితే బిడ్డలు ఇంకా లోతుగా ఎదగాలని చాలా లోతుగానే వాక్యం చెప్పాను. ఎప్పుడు పైపైన వాక్యం మా బిడ్డలకు ఎప్పుడు చెప్పలేదు, చాలా లోతుగానే పెంచాను. కాకపోతే వరల్డ్లీ డిజైర్లో పడిపోకుండా బిడ్డలు ఒక సమర్పణలో జీవించాలని, రక్షణలో ఇప్పుడు నిలబడాలని, పరిపూర్ణులు అవ్వాలని ఐఎమ్ ఆల్సో ట్రైంగ్. పరిపూర్ణులు అవ్వాలని దేవుని వాక్యం ఉంది కదా, అందరూ కూడా చెప్పారు ఆ మెసేజ్. దాన్ని బట్టి ట్రైంగ్ టు బి. అయితే నేను ఇంతగా దేవుళ్ళు ఎదగడానికి ఎన్నో మెసేజెస్, అయ్యగారి మెసేజెస్ తోడ్పడినాయి. సో నా భర్త కూడా అసలు ఇంతకుముందు అంతగా ఉండేవాడు కాదు దేవుల్లో. అయితే ఇప్పుడు బాగా ఎక్కువ బైబిల్ చదవడం కానీ 3 o'clock కూడా లేచి ప్రేయర్ చేసుకుంటూ ఉంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. నేనైతే ఒక రాత్రంతా ప్రార్థన చేయొచ్చు అని నాకు తెలియదు అసలు. అయితే అయ్యగారు ఒక మెసేజ్ చెప్పారనమాట, యాకోబు గురించి చెప్తే ఒక రాత్రంతా పెనుగులాడాడు, తను ఆశీర్వదించమని ప్రార్థన చేశాడు అని. అంటే ఫస్ట్లో చాలా కష్టంగా అనిపించేది, రాత్రంతా కూర్చుని ప్రార్థన చేయడం అంటే టైము మిగిలిపోయేది. ఆ తర్వాత ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. ఒక నైట్ అంతా దేవుని సన్నిధిలో గడపడం, కన్నీటి ప్రార్థన అనుభవం. దేవాది దేవుడే ఆయన కన్నీటితో మహారోధనతో ప్రార్థన చేస్తే మన ప్రజల రక్షణ కోసం, మన దేశ రక్షణ కోసం, IFJ కోసం, వీటన్నిటి కోసం మనం రోధించి ప్రార్థన చేయాలని నేను నేర్చుకున్నాను చాలా. సో బీయింగ్ ఏ క్రిస్టియన్ మనము అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ని కలిగి ఉండాలి. వరల్డ్లీ డిజైర్స్ తోటే ఉన్నామనుకోండి, మేబీ మనం పరలోకానికి వెళ్ళమేమో. నాకు ఎప్పుడు ఒకటి ఉంటుంది అనమాట, ఈరోజు నేను చనిపోతే పరలోకానికి వెళ్తానా, దట్స్ మై అల్టిమేట్. ఈరోజు నేను చనిపోతే పరలోకంలో కన్ను తెరవాలనేది నా ఆశ. సో ఎందుకని వరల్డ్లీ డిజైర్స్లో ఏం లేదండి, ట్రూలీ స్పీకింగ్ ఇట్స్ జస్ట్ ఇక్కడ వరకే. గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ అస్. బ్లెస్ చేయడం ఏం లేదు, ఇల్లు ఇస్తాడు, మనకు కావాల్సిన ఉద్యోగం ఇస్తాడు, జీతం ఇస్తాడు, ఎవ్రీథింగ్ హెల్ గివ్. బట్ అల్టిమేట్గా మనం పరిశుద్ధంగా జీవించి దేవుని సన్నిధిలో ఉండాలన్నది ఆశ కలిగి ఉన్నాను. నేను నా కుటుంబం కూడా అలా ఉండాలని ఆశపడుతున్నాను. అమ్మగారి ప్రేయర్స్ వల్ల కూడా ఐ లెర్న్డ్ ఎ లాట్ హౌ టు ప్రే. అసలు ప్రార్థన ఇలా చేయొచ్చు, వాక్యాలతో ఎత్తిపట్టి ప్రార్థన చేయొచ్చు అని అమ్మగారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అమ్మగారు అయితే ఈరోజు రాలేదు కానీ మీరు చెప్పండి అయ్యగారు, నేను చెప్పండి. వీఆర్ సో బ్లెస్డ్. దేవుడు నన్ను ఇటువంటి టీచింగ్స్కి కనెక్ట్ చేసినందుకు దేవాది దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. చివరి వరకు కూడా టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ వాంట్ టు కంటిన్యూ విత్ దీస్ టీచింగ్స్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సుష్మా టెస్టిమోనీ చెప్పమంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిందండి, దాన్ని బట్టి క్షమించండి. దేవుడు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో చేసిన ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చెప్తే తెల్లారిపోతుంది. కానీ ఈ గృహం కొనడానికి దేవుడు చేసిన చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. ప్రత్యేకంగా మా శక్తి కాదు, మా సామర్థ్యం కాదు, మా తెలివితేటలు కాదు, అది కేవలం దేవుని కృపా కనికరం. అది దేవుని మీద భారం వేసి మేము ప్రార్థించి
హైదరాబాద్లో మేము నివసించడానికి మాకు ఒక గృహం కావాలని ప్రార్థించినప్పుడు దేవుడు ద్వారాన్ని తెరిచి ఈ యొక్క గృహాన్ని మాకు అనుగ్రహించాడు. అది దేవుని మహాకృపైనందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా దేవునిలో మేము ఎదుగులాగన, అదేవిధంగా దేవుని కార్యములు బలంగా జరిగించలాగిన మీ యొక్క దిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా దేవుడు చేసిన ఈ యొక్క మేలును బట్టి, సహాయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి ఆరోపిస్తూ ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.